రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా రుణమాఫీపైయే చర్చ కొనసాగుతుందని చూడొచ్చు. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య కూడా మాటల యుద్ధం కొనసాగుతుంది. గతంలో ఎప్పుడూ లేనంత విధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మాట ప్రకారం రుణమాఫీ చేసి తీరినామని కాంగ్రెస్ చెప్తుంటే ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ చెప్తున్నటువంటి మాట ప్రకారం రుణమాఫీ ఎవరికీ జరగలేదు, ఇది మోసమని కూడా బీఆర్ఎస్ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఇక గ్రౌండ్ లెవెల్లో కూడా మనం చూడడం జరిగింది. గ్రౌండ్ లెవెల్లో ఇప్పటికే చూసినట్లయితే అన్ని వ్యవసాయ కార్యాలయాలు, ఏవో కార్యాలయాల్లో కూడా నోడల్ అధికారులని నియమించడం జరిగింది. వారంతా కూడా ఫిర్యాదులు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అన్ని జిల్లాలో కూడా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోని మండల కేంద్రాల్లో ఉన్నటువంటి ఏవో కార్యాలయాల్లో నోడల్ ఆఫీసర్లను నియమించడం జరిగింది. అదేవిధంగా బ్యాంకుల వద్ద కూడా అగ్రికల్చర్ అధికారులు అందుబాటులో ఉంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి రైతు ఎవరైతే రుణమాఫీ కాలేదో ఆ రైతులందరూ కూడా దరఖాస్తులు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ దరఖాస్తుపై పేరు, అదేవిధంగా తండ్రి పేరు, ఫోన్ నెంబర్, గ్రామము, పాస్బుక్ నెంబరు, ఆధార్ సంఖ్య, రేషన్ కార్డు సంఖ్య, ఈ విధంగా వారు ఫిలప్ చేసి ఇస్తున్నారు రుణమాఫీ కానోళ్ళు. అదేవిధంగా ఎక్కువగా రుణమాఫీ కాకపోవడానికి కారణం ఏంటని రీజన్స్ కూడా ఉన్నాయి. ఇందులో మొత్తం కూడా ఒక 35 రీజన్స్ కూడా మనం చూస్తున్నటువంటి పరిస్థితి. ఏంటంటే ఆధార్ నెంబర్ కానీ ఆధార్ నెంబర్ సరిగా ఉండకపోవడం, అదేవిధంగా ఆధార్లోని పేరు మరియు ఖాతాలోని యొక్క పేరు, ఏదన్నా పాస్బుక్ ఖాతాలోని పేరు, ఆధార్ పేరు మ్యాచ్ కాకపోవడం, కుటుంబ సభ్యుల నిర్ధారణ కాకపోవడం, అది రేషన్ కార్డు లేని వారికి కూడా కుటుంబ సభ్యులని ప్రామాణికంగా చేయవలసి ఉంటుంది, పట్టా పాస్బుక్ లేకపోవడం, అదేవిధంగా వారు తీసుకున్నటువంటి లోనుకు అదనంగా కూడా ఆ వడ్డీ ఎక్కువగా కావడం, ఇది రకరకాల కారణాలు కూడా చూస్తున్నాం. ఎప్పటికప్పుడు కూడా వీరు అంతా కూడా వచ్చినటువంటి ఫిర్యాదులను వ్యవసాయ అధికారులు పోర్టల్లో అప్లోడ్ చేస్తున్నారు. ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదంటున్నారు. ఇప్పటికే 2 లక్షల లోపు అందరికీ కూడా రుణమాఫీ జరిగింది. అదేవిధంగా 2 లక్షల పైగా అప్పు ఉన్నవారు కూడా ఇప్పుడు 2,10,000 ఉంటే ఆ 10,000 కట్టినట్లయితే ఆ 2 లక్షలు కూడా మాఫీ అవుతాయని కూడా అధికారులు చెప్తున్నారు. నల్గొండ జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ ఉన్నారు. చెప్పండి, మొత్తం మీద ఇంకా ఆందోళన మాత్రం కొనసాగుతూనే ఉంది. చాలా వరకు రుణమాఫీ కానులంతా కూడా వ్యవసాయ కార్యాలయాల చుట్టూ, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఎక్కువగా ఎలాంటి ఫిర్యాదులు అందుతున్నాయి అంటే ప్రధానంగా రుణమాఫీకి అర్హులైన ప్రతి ఒక్క రైతుకు కూడా రుణమాఫీ వర్తిస్తుంది. దానికి అనుకూలంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించడం జరిగింది. ఏదైతే విడతల వారీగా మొన్న జూలై 18వ తారీఖు, జూలై 30 తారీఖు, తర్వాత ఆగస్టు 15వ తారీఖు రోజు 2 లక్షల లోపు, 0 నుంచి 2 లక్షల లోపు ఉన్న రైతులందరికీ కూడా జమ చేయడం జరిగింది వ్యక్తిగత రుణాలు అకౌంట్లలో. అయితే ఈ గ్యాప్లో కూడా మనము ఖచ్చితంగా ప్రతి రైతుకి ఏదన్నా ఇబ్బంది ఉన్నట్లయితే ఫిర్యాదు తీసుకోవడం జరిగింది. ఆ గ్రీవెన్సెస్ అన్నీ కూడా ఇప్పుడు 14వ తారీఖు రోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక సర్కులర్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ప్రతి మండలానికి ఒక వ్యవసాయ అధికారిని నోడల్ అధికారిగా నియమించడం జరిగింది. ఆ అధికారి ఒకరు మాత్రమే మండలంలో ఉన్న రైతుల యొక్క బ్యాంకు బ్రాంచ్లందరికీ కూడా అనుసంధానంగా ఉంటూ ఏఈఓల ద్వారా కానివ్వండి, మండల స్థాయికి నేరుగా వచ్చిన గ్రీవెన్సెస్ అన్నీ కూడా పరిశీలించడం జరుగుతుంది. 34 రకాల గ్రీవెన్స్ ఈరోజు వరకు వివిధ కారణాల్లో వచ్చినాయి. వాటన్నిటిని కూడా సెగ్రిగేట్ చేయడం జరుగుతుంది. సెగ్రిగేట్ చేసి ప్రతి ఒక్క గ్రీవెన్స్ని ప్రధానంగా ఇప్పటి వరకు వచ్చిన అంశాలు ఏంటంటే కొన్ని 2 లక్షల పైబడ్డ ఇంకా మాకు రాలేదనేది ఆగస్టు 15 నుంచి రావడం జరిగింది. వారికి కూడా మేము చెప్తున్నాము, వాళ్ళకి టు బీ ప్రాసెస్డ్ అని అర్హులు అన్నదరికి కూడా వస్తాయి. దాంట్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటుంది. దాని ప్రకారం వాళ్ళకి అమౌంట్ వైజ్గా విడుదల చేయడం జరుగుతుంది. ఏదైతే 2 లక్షల పైబడిన అవుట్ స్టాండింగ్ పైన ఏదైతే ఉంటుందో అదంతా కూడా రైతు చెల్లించవలసి ఉంటుంది బ్యాంకులో. కానీ ఆ రైతు ఎంతవరకు 2 లక్షల నుంచి 2,30,000, 2,60,000 అనేది ఒక క్రైటీరియా పెట్టుకొని లిస్టు వ్యవసాయ శాఖ నుంచి విడుదల చేయడం జరుగుతుంది. ఇప్పుడు మండల కార్యాలయాల్లో కూడా నోడల్ ఆఫీసర్ నియమించారు కదా, ఏ విధంగా ఉంది ఆ ప్రక్రియ? మండల వ్యవసాయ కార్యాలయంలో ప్రతి రైతు అంటే ఏదైతే గ్రీవెన్స్ ఉన్నదో రైతు రావటం జరుగుతుంది. వచ్చిన రైతుని ఖచ్చితంగా అతని యొక్క గ్రీవెన్స్ తీసుకోవటము, రిజిస్టర్లో రాసుకోవటము, వాటికి సంబంధించిన వివరాలు మళ్ళీ విచారణ చేసేది ఉంటే కుటుంబం కానివ్వండి, లేకపోతే రేషన్ కార్డు కానివ్వండి, లేదంటే పేరు ఆధార్కి సంబంధించి ఏదన్నా సమస్య ఉన్నట్లయితే, లేదా పట్టాదారు పాస్ పుస్తకము, అకౌంట్ నెంబరు, రకరకాల వచ్చినవన్నీ కూడా మనం చేయడం జరుగుతుంది. రైతులు మాత్రం కొద్దిగా ఈ
నోడల్ ఆఫీసర్ పెట్టిన అనే సమాచారం తెలిసిన తర్వాత కొద్దిగా అధిక సంఖ్యలో రావడం జరుగుతుంది. అందరికీ కూడా ఉదయం 10:30 నుంచి 5 గంటల వరకు ఖచ్చితంగా ప్రతి మండల కార్యాలయంలో వ్యవసాయ అధికారి అందుబాటులో ఉంటుంది. మొత్తం కూడా ఇప్పుడు 3 విడతల్లో కూడా రుణమాఫీ జరగడం జరిగింది. మొదటి విడత అప్పుడే చాలా వరకు కూడా మాఫీ జరగని వాళ్ళు కూడా చాలా వరకు అప్లై చేసుకున్నారు కొత్తగా. వారి కోరికన్నా కొత్తగా అప్లై చేసుకున్న వారికి మళ్ళీ రుణాలు వచ్చినటువంటి పరిస్థితి. ఆ రోజు మనం చెప్పాము క్లియర్గా, ఏదైతే ఫస్ట్ ఆర్బీఐలో రన్ చేసిన అకౌంట్స్ కొన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక 20,000 అకౌంట్స్ ఉండే, వాటిలో కొన్ని మళ్ళీ సరిచేసి పంపించడం వల్ల ఒక 8,000 ఖాతాలు మళ్ళీ వాళ్ళకి జమ అయినాయి. అంటే మొదటి దఫాలో ఎవరైతే కొంతమంది ట్రాన్సాక్షన్ ఫెయిల్యూర్ అయినాయో వాళ్ళందరికీ కూడా క్లియర్ అయిపోయినాయి. తర్వాత ఏదైతే బ్యాంకు సంబంధించి ప్రత్యేకంగా ఇన్ఫర్మేషన్ రాష్ట్ర స్థాయికి వెళ్ళలేదు, అంటే బ్యాంకు తప్పిదాలు కొన్ని ఉన్నాయి. అంటే ఆ బ్యాంకరు పంపించే క్రమంలో ఇండియన్ బ్యాంక్ కానీ, తర్వాత కెనరా బ్యాంక్ కానీ, యూబీఐ కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వాళ్ళు అది పంపించలేకపోయినారు. వాటిని కూడా ఇప్పుడు గవర్నమెంట్ తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం విడుదల చేస్తానని కూడా తెలియజేయడం జరిగింది. అంటే ఎక్కువగా టెక్నికల్ సమస్య ఏమొస్తుంది రైతుల వద్ద రుణమాఫీ కాకపోవడం? ఫస్ట్ వచ్చేసి నో డేటా ఫౌండ్, అంటే తన పేరే వాళ్ళ లిస్టులో లేకపోవడం. ఆధార్కు మనం ఏదైతే ఎంక్వైరీ చేసినామో దాంట్లో నో డేటా ఫౌండ్ అని ఉంది. ఆ నో డేటా ఫౌండ్ ఉన్న రైతు, నేను అర్హుణ్ణి, నా లోన్ అకౌంట్ ఇది, నేను పలానా ఏదైతే మన గైడ్లైన్స్ ప్రకారం 12/12/2018 నుంచి 9/12/2023 మధ్యలో అతను పంట రుణాలు తీసుకొని బ్యాంకులో వివరాలు ఉంటే తనని తీసుకొని మనం పంపిస్తున్నాం. రేషన్ కార్డుకి సంబంధించి ఎక్కువ గ్రీవెన్స్ వస్తున్నాయి. అదేవిధంగా మిస్ మ్యాచ్ కూడా వచ్చినాయి, ఆధార్ మిస్ మ్యాచెస్ కూడా. సో ఈ 2 lakhs ఎబోవ్ కూడా ఈరోజు వచ్చినాయి, అన్ని కూడా 2 lakhs ఎబోవ్ ఉన్నాయి. సో వాళ్ళందరికీ కూడా మనము ఆల్రెడీ బ్యాంకుల వద్ద సమగ్ర సమాచారం ఉంటుంది, రైతు వివరాలు ఉంటాయి, ఇవన్నీ డాటా కూడా ఉంటున్నటువంటి పరిస్థితి. ఒకటి స్పష్టంగా రైతులందరికీ కూడా తెలియజేయటం ఏంటంటే, ఈ పంట రుణాలన్నీ కూడా మన జిల్లా పరిధిలో ఉన్న బ్యాంకు బ్రాంచ్కి సంబంధించి నేరుగా బ్యాంకు అధికారుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ఆ ఖాతాలనే ప్రత్యేక పరిశీలన చేసి అలా అర్హులైన అందరికీ కూడా 2 లక్షల లోపు అందరికీ కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఆ పరిశీలనలో భాగంగా ఏదైనా సాంకేతికంగా డబ్బు నగదు ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఫెయిల్యూర్ కానివ్వండి, అకౌంట్ నెంబర్ తప్పు ఉండటం కానివ్వండి, పేరు మిస్ మ్యాచ్ ఉండటం కానివ్వండి, కొన్ని కేటగిరీలో కొంత ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ట్రాన్సాక్షన్స్ ఇంకా జరగలేదు. సో కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో కొన్ని కాలేదు. అంటే ఎప్పటికప్పుడు వచ్చినటువంటి ఫిర్యాదుల్ని మీరు పోర్టల్లో ఏ విధంగా ప్రతిరోజు, అంటే మన జిల్లా కలెక్టర్ గారు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మనము జిల్లాలో పెట్టాము, జిల్లా స్థాయిలో పెట్టాము, ఏఈఓ లెవెల్లో పెట్టాము. ప్రతిరోజు కేటగిరీ వైజ్ గ్రీవెన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వానికి నిన్నటి వరకు ఒక స్పెషల్ ఫార్మాట్లో పెట్టాము. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్గా అది కేసు వైజ్గా కేటగిరీ వైజ్గా కూడా అప్డేట్ చేయమన్నారు. సో దానికి అనుసంధానంగా ఏంటంటే వాటిని ఫిజికల్గా కూడా వెరిఫికేషన్ చేస్తూ రేపు ఏదైతే పోర్టల్ ఇస్తారో పోర్టల్లో ఈ వివరాలన్నీ కూడా అప్లోడ్ చేయవలసిందిగా ఆదేశాలు ఉన్నాయి. ఇప్పుడు రేషన్ కార్డు లేని వారు ఎవరైనా ఉంటారు, రేషన్ కార్డు లేని వారిని కుటుంబంగా ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటున్నారు ప్రామాణికంగా? అంటే బేసికల్గా అంటే ఈ స్కీమే కుటుంబానికి 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ వర్తించడం జరుగుతుంది. కుటుంబం అని నిర్ధారించాల్సింది మనకి బేసికల్గా ఉండేది రేషన్ కార్డు. సమగ్ర కుటుంబ సర్వే కావచ్చు, ఏదైనా డీటెయిల్ తీసుకున్నా కూడా రేషన్ కార్డే పరిమాణం, అది మనం క్రైటీరియా తీసుకుంటాము. ఒకవేళ రేషన్ కార్డులో ఇబ్బంది ఉన్నట్లయితే లేకపోయినా వ్యవసాయ అధికారి సంబంధిత రైతు కుటుంబం ఇంటికి వెళ్ళి స్వయంగా వెళ్ళి, అంటే అది రైతు తెలియజేస్తారు, అంటే సెల్ఫ్ డిక్లరేషన్ లాగా తీసుకోవని ఇప్పుడు ఓరల్గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. భార్య భర్త పెళ్లి కాని పిల్లలు ఉన్నట్లయితే కుటుంబంలో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ 1 ఫ్యామిలీ యూనిట్. సో దాన్ని నిర్ధారించుకొని అది గవర్నమెంట్ తదుపరికి వచ్చే ఆదేశాల మేరకు అది సెల్ఫ్ డిక్లరేషనా అధికారి సర్టిఫికేషనా ఒక్కరు మాత్రమే నోడల్ అధికారికి ఇవ్వడం జరిగింది. వాళ్ళు సర్టిఫై చేసి ఎస్ దిస్ ఫార్మర్ ఫ్యామిలీ ఈజ్ సింగిల్ యూనిట్, వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ అన్మ్యారీడ్ చిల్డ్రన్, పెళ్లి కాని పిల్లలు భార్య భర్తలు అని నిర్ధారించేసి ఎలిజిబుల్ క్రైటీరియా కింద గవర్నమెంట్ పంపించమని చెప్పడం జరిగింది. అది రేపు ప్రాసెస్ అయినాక సాఫ్ట్వేర్లో ఈ డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. 2 లక్షల పైగా రుణాలు తీసుకున్న వారంతా కూడా జమ చేస్తున్నారు, ఎలా ఉంది వాళ్ళ ప్రక్రియ? 2 లక్షల పైన ఉన్న రైతులందరూ కూడా ఒక విజ్ఞప్తి, ఫేజ్డ్ మేనర్గా ప్రభుత్వమే 2 లక్షలకు పైబడిన ఇప్పటి వరకు ఏదైతే 1 లక్ష వరకు 1 లక్ష నుంచి 1,50,000 వరకు
1,50,000 నుంచి 2 లక్షల వరకు ఏదైతే లిస్టు మేము వ్యవసాయ శాఖ నుంచి గ్రామాలలో ప్రతి రైతుకు తెలియజేయడం జరిగింది. మీకు రుణమాఫీ అయింది, ఈ లిస్టులో మీ పేరు ఉంది, దయచేసి చూసుకొని బ్యాంకుకు వెళ్ళి ఆ నగదు విత్డ్రా చేసుకోండి, రెన్యువల్ చేసుకోవాలని కూడా సైమల్టేనియస్గా మేము చేస్తూ వచ్చాం. జిల్లాలో 2 లక్షల పైబడే వాళ్ళకి కూడా లిస్ట్ మేము విడుదల చేయడం జరుగుతుంది. ఆ విడుదల చేసిన రైతులందరూ కూడా ఆ లిస్టులో పేరు చూసుకొని సంబంధిత బ్యాంకు బ్రాంచ్కి వెళ్ళి ఆ బ్యాంక్ మేనేజర్ని కలిసినట్లయితే ఆ పైన ఉన్న అమౌంట్ ఏదో 30,000, 40,000, 50,000 తన ఉన్న అవుట్ స్టాండింగ్ పైన 2 లక్షల పైన ఉన్నదాన్ని జమ చేస్తే వెంటనే 2 లక్షల రూపాయలు బ్రాంచ్ మేనేజర్ జమ చేయడం జరుగుతుంది. రైట్, చూడొచ్చు అధికారులు మాత్రం పూర్తిగా ఇదే పనిలో నిమగ్నమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అన్ని మండల వ్యవసాయ కార్యాలయాల్లో కూడా మొత్తం కూడా ఇప్పటికే ఎక్కడికక్కడ కూడా ఫిర్యాదులు తీసుకుంటున్నారు. రైతులు ఎవరు కూడా ఆందోళన పడాల్సినటువంటి పని లేదని చెప్తున్నారు. అయితే అధికార ప్రతిపక్షాల మధ్య మాత్రం మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. అసలు రుణమాఫీ కానే కాదని బీఆర్ఎస్ చెప్తుంది, అదేవిధంగా రుణమాఫీ చేసి తీరామని కూడా కాంగ్రెస్ చెప్తుంది. రేపు రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు కూడా బీఆర్ఎస్ పిలుపునిచ్చినటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. ఇప్పటికే మండల్ వైజ్గా కూడా అన్ని అగ్రికల్చర్ కార్యాలయాల్లో నోడల్ ఆఫీసర్లను కూడా నియమించడం జరిగింది. ఎలాంటి అపోహలు అవసరం లేదని కూడా వ్యవసాయ అధికారులు చెప్తున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.